రాజ్యంలో సైన్యం ఎంత గొప్పదైనప్పటికీ కూడా రాజుకు దగ్గరలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని లోపరుచుకున్నట్లయితే సులభంగా రాజును చంపేసేయచ్చు. కాబట్టి రాజుకు బహు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు బహు నమ్మకమైన వారై ఉండాలి. ఉదాహరణ, జూలియస్ సీజర్ అనేటటువంటి ఒక చక్రవర్తి ఉండేవాడు, రోమా చక్రవర్తి. బహు ప్రసిద్ధిగాంచినవాడు. ప్రపంచంలో జూలియస్ సీజర్ను గూర్చి చక్రవర్తులలో గొప్ప పేరుగాంచిన వాడిగా పిలువబడ్డాడు. అలా పిలువబడినటువంటి జూలియస్ సీజర్ తాను అద్భుతంగా తన లెక్కలో ఘనంగా పరిపాలన చేస్తున్న సమయంలో అమాంతంగా అతని మీద దాడి చేసి జూలియస్ సీజర్ని చంపేశారు. అలా తాను హత్యకు గురవుతానని కానీ చంపివేయబడతానని కానీ అసలు ఊహించలేదు. కారణం ఏమిటంటే ఆ రోజుల్లో రోమా సామ్రాజ్యము తిరుగులేని సామ్రాజ్యంగా పిలువబడుతున్నటువంటి రోజులు. కానీ జూలియస్ సీజర్ భార్య ఒక కలగంది. ఆ కలలో జూలియస్ సీజర్ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు, తన మీద హత్యా ప్రయత్నం జరిగినట్టు తనకు కలొచ్చింది. అలా కలొచ్చినప్పుడు జూలియస్ సీజర్తో అనగా తన భర్తతో, అయ్యా మీరు మీటింగ్కి వెళ్తున్నారు కదా, అవును ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మీటింగ్ ఉంది, అధికారులతో మీటింగ్ ఉంది, కానీ రాత్రి నాకు కల వచ్చింది. ఆ కలలో మీరు మీటింగ్కి వెళుతున్నప్పుడు ప్యాలెస్లో అడుగు పెట్టిన వెంటనే మీ మీద దాడి జరిగింది. మిమ్మల్ని పొడిచి చంపేశారు. రక్తపు మడుగులో మీరు పడి ఉన్నట్లుగా నాకు కలలో కనిపించింది. బహుశా వెళ్ళడం క్షేమం కాదేమో, ఒకసారి ఆలోచించండి. రాణి ఎప్పుడూ కూడా ఇలాంటిది చెప్పలేదు. ఫస్ట్ టైం ఆ విధంగా చెప్పేసరికి జూలియస్ సీజర్ కూడా ఎంతో కొంత కంగు తిన్నాడు. సాధారణంగా ఇలాంటిది ఏదైనా భార్య కావచ్చు, బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీకు ఫోన్ చేసి ఎందుకో నాకు ఒక కల వచ్చింది, అది నాకు పీడకల, మంచి కల కాదు, కానీ ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెబితే మనం జాగ్రత్త పడతాం లేదా? ఖచ్చితంగా జాగ్రత్త పడతాం. అలాగే సరే నీకు అంత నా ప్రాణానికి ముప్పు ఉందని తెలిసినప్పుడు నేనే వెళ్తాను, సరే ఆగిపోతాలే అని చెప్పి అంటున్నప్పుడు జూలియస్ సీజర్కు బహు దగ్గరగాను నమ్మకంగా ఉన్నటువంటి తన సహచరుడు జూలియస్ సీజర్ని చూసి, రాజా అక్కడ అధికారుల పెద్దల మీటింగ్ ఉంది, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు, ఇప్పుడు రాణి గారికి ఏదో కల వచ్చిందని, ఆ కళ ఏదో నిజమైపోతుందని, మహారాజు అయినట్టు నువ్వు కళ్ళకు భయపడడం ఏమిటి? ఆ కళలో మీ మీద హత్యా ప్రయత్నం జరిగినట్టుగా కనిపించినంత మాత్రాన ఇంత మహాచక్రవర్తివి కదా, మీ మీద దాడి ఎలా జరుగుతుంది? మేమందరం లేమా? రాజా, ఒకవేళ మీరు మహాచక్రవర్తి అయ్యుండి కూడా పెద్దల సమావేశానికి రాకుండా ఆగిపోయిన కారణం ఏమిటంటే రాణిగారు పర్మిషన్ ఇవ్వలేదు అనే మాట బయటికి వెళ్ళింది అనుకోండి, అందరూ మిమ్మల్ని హేళన చేస్తారు.
రోమా సామ్రాజ్యానికి చక్రవర్తి జూలియస్ సీజర్ అయినప్పటికీ కూడా రాణి మాట జవదాడడు, రాణి కూర్చోమంటే కూర్చోంటాడు, లేవమంటే లేస్తాడు అన్నట్టుగా వార్త బయటకు వెళ్తే అది మీ పరిపాలనకే ప్రమాదంగా మారుతుంది. అయినా మీ యోగక్షేమాలు కోరేవానిగా, పరిపాలన బాగుండాలని చెప్పి ఆశించేవానిగా నేను చెప్పాల్సింది చెప్పాను రాజా, తుదకు మీరే నిర్ణయం తీసుకోండి. సందిగ్ధ స్థితిలో పడినటువంటి జూలియస్ సీజర్ ఒకవేళ భార్య మాట విని నేను ఆగిపోయినట్లయితే ఈ విషయం కాస్త బయటకు వెళ్తే నన్ను ఖచ్చితంగా తక్కువ చేసే మాట్లాడతారు, సరే వెళ్దాం పదా అని చెప్పి భార్య మాటను పట్టించుకోకుండా ఆ రోజు జూలియస్ సీజర్ ఆ పెద్దల సభలోనికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అలా ఆ ప్యాలెస్లో తాను ప్రవేశించాడో లేదో అమాంతంగా తన మీద దాడి జరిగింది. అమాంతంగా వెనక నుంచి వచ్చి జూలియస్ సీజర్ని పొడిచి చంపేశారు. దారుణం జరిగింది. ఇలా ప్రపంచంలోనే బహు బలమైనటువంటి సైన్యము కలిగిన, ప్రపంచాన్నే గెలిచినటువంటి సామ్రాజ్యముగా పిలువబడిన రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నటువంటి మహాసైన్యము కలిగి ఉన్నటువంటి ఈ మహారాజుగా పిలువబడినటువంటి జూలియస్ సీజర్ అమాంతంగా చంపివేయబడ్డానికి కారణం తెలుసా? ఎవడైతే రాజా మీరు రాణి గారు మాట విని ఒకవేళ మీరు ఆగిపోయినట్లయితే దేశమంతా తెలుస్తుంది, సామ్రాజ్యం అంతా తెలుస్తుంది, పరిపాలించేది ఆయన కానీ ఆయనను పరిపాలించేది రాణి గారు అనే వార్త తెలిస్తే బాగుండదని చెప్పాడు. చూసారా, వాడేనండి అసలైన కారకుడు, వాడే నమ్మక ద్రోహి, వాడిని శత్రువులు కొనేశారు. జూలియస్ సీజర్ని మరణానికి అప్పగించింది ఎవరయ్యా అంటే పక్కనే ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తిగా కనిపించిన వ్యక్తే సులభంగా జూలియస్ సీజర్ మీద దాడి చేయడానికి మార్గం సరళం చేశాడండి. యేసుక్రీస్తు